కుటుంబం మొత్తం ఒకే ధర్మం కోసం నిలబడితే అది ఎంత గొప్ప శక్తిని ఇస్తుందో తెలుసు కదా! ఈరోజు గీతలో మనం చూడబోయే సందేశం కూడా అదే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. మునుపటి శ్లోకాల్లో పాండవుల పక్షంలో ఉన్న మహావీరులు తమ తమ శంఖాల్ని పూరించి ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారని చూసాం కదా! సో, ఇప్పుడు ఇంకా మరికొంత మంచి ధర్మపక్ష వీరులు యుద్ధానికి సిద్ధంగా నిలబడుతున్న దృశ్యాన్ని చూద్దాం. అదే భగవద్గీతలోని 18వ శ్లోకం. భగవద్గీత 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అంటే ఏంటో తెలుసా? ఓ రాజా, ద్రుపదుడు మరియు ద్రౌపది కుమారులందరూ కలిసి మహాబాహువైన అభిమన్యుడితో సహా వీరందరూ తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు. అంటే ఊదారు అని అర్థం. ఇక్కడ గీత మనకు చెప్పేదేంటో తెలుసా? ధర్మపక్షంలో ఉన్నవారు ఒక్కొక్కరిగా ఉన్న వారి లక్ష్యం మాత్రం ఒకటే. అది అపారమైన శక్తిగా మారుతుంది. ఇక్కడ గీత మనకు చెప్పేది ఏంటో తెలుసా? ధర్మపక్షంలో ఉన్నవారు ఒక్కొక్కరిగా ఉన్న వారి లక్ష్యం ఒకటైతే అది అపారమైన శక్తిగా మారుతుంది. ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, అభిమన్యుడు, ఇవాల్టి భాషలో చెప్పాలంటే ఒకే కుటుంబం, ఒకే విలువలు, ఒకే ధర్మం అని అర్థం. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? ఫస్ట్ లైన్ ఏంటి? ద్రుపదో ద్రౌపదేయాశ్చ. అంటే ద్రుపదః అంటే ద్రుపద మహారాజు. ద్రౌపదేయాః అంటే ద్రౌపది కుమారులు. చ అంటే మరియు. ఈ యొక్క లైన్ అర్థం ఏంటో తెలుసా? ద్రుపద మహారాజు మరియు ద్రౌపది కుమారులు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ అంటే పాండవుల సైన్యంలో ఉన్నారు. సో, సెకండ్ పార్ట్ ఏంటి? సర్వశః పృథ్వీపతే. సర్వశః అంటే అందరూ కలిసి. పృథ్వీపతే అంటే ఓ రాజా. ఓ రాజా ఎవరిక్కడ? ధృతరాష్ట్ర మహారాజు. సో, ఈ యొక్క లైన్ అర్థం ఏంటో తెలుసా? ఓ రాజా, వారందరూ ఏకమై ఉన్నారు. సో, థర్డ్ లైన్ ఏంటి? సౌభద్రాచ్చ మహాబాహుః. సౌభద్రః అంటే సుభద్ర కుమారుడు అయిన అభిమన్యుడు. చ అంటే మరియు. మహాబాహుః అంటే బలమైన బాహువులు కలవాడు. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? మహాబలశాలి అయిన అభిమన్యుడు కూడా అక్కడే ఉన్నాడు. సో, దీని యొక్క అర్థం ఏంటి? మహాబలశాలి అయిన అభిమన్యుడు కూడా అక్కడే ఉన్నాడు. సో, లాస్ట్ లైన్ ఏంటి? శంఖాన్ దద్ము పృథక్ పృథక్. శంఖాన్ అంటే శంఖాలను, దద్ముహు అంటే పూరించారు లేక ఊదారు, పృథక్ పృథక్ అంటే విడివిడిగా. సో, దీని యొక్క అర్థం ఏంటి అంటే వీరందరూ తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు లేదా ఊదారు. సో, దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధర్మపక్షంలో ఉన్నవారు ఒక్కొక్కరు తోడుగా నిలుస్తారు. చిన్నవాళ్ళు అంటే అభిమన్యుడు కూడా ధైర్యంగా పెద్దలతో పాటు నిలబడగలరు. యుద్ధానికి ముందు శంఖధ్వని అంటే ధైర్యం, సిద్ధత, న్యాయం మీద నమ్మకం. జీవితంలో కూడా మన కుటుంబం లేదా టీం ఏకమై ఉంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది కదా! సేమ్ అలానే ఇప్పుడు వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు అని అర్థం. సో, ఇది మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా? సో, ఒక లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఒక చిన్న కుటుంబాన్ని ఊహించుకుందాం. తండ్రి కుటుంబానికి ధైర్యం కదా! తల్లి ప్రేమ, సహనం. ఇంకా పిల్లలు ఒక ఆశ, ఒక భవిష్యత్తు మీద హోప్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఒకరోజు ఆ కుటుంబానికి ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకుందాం. ఒక డబ్బు సమస్య కావచ్చు, లేదా ఆరోగ్య సమస్య కావచ్చు, లేక జీవితంలో ఓ కష్టం వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఎవ్వరు ఇలా అయితే అనరు కదా! ఇది నాకే సంబంధించిన సమస్య అని. అందరూ కలిసి ఇలా నిలబడతారు. తండ్రి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు కదా! తల్లి ధైర్యం ఇస్తుంది. పిల్లలు కూడా తమ వంతు సహాయం చేస్తారు కదా! అందరూ ఒక్కటిగా నిలబడినప్పుడే ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే కుటుంబాన్ని దాని నుంచి జయిస్తుంది కదా! సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇదే శ్లోకం యొక్క సంబంధం. ఈ శ్లోకంలో కూడా అదే జరిగింది కదా! ద్రుపదుడు, ఇంకా ద్రౌపది కుమారులు, ఇంకా అభిమన్యుడు. వాళ్ళు చిన్నవాళ్ళే. పెద్దవాడు అన్న తేడా కూడా లేకుండా అందరూ ధర్మం కోసం ఒక్కటిగా నిలబడ్డారు. అందుకే వారు శంఖం ఊదడం అంటే మేము
సిద్ధంగా ఉన్నాం. మేము ఏకమై ఉన్నాం అనే ధైర్య ప్రకటన. అలాగే ధర్మం కోసం నిలబడిన పాండవుల కుటుంబ శక్తిని ఈ శ్లోకం మనకు చూపిస్తుంది. ఈ శ్లోకం మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా? జీవితంలో విజయం ఒక్కరి వల్ల మాత్రమే కాదు. కుటుంబం, టీమ్, ఒక ఐక్యత వల్లనే వస్తుంది. అందుకే మన వాళ్ళను మనం గౌరవించాలి. కలిసి ఉండాలి. గీత మనకు చెప్పేది ధర్మం కోసం ఏకమవ్వాలి. కుటుంబ విలువలు గొప్ప శక్తి. మంచివాళ్ళు కలిసుంటే విజయం అనేది ఖాయం. తర్వాతి శ్లోకంలో ఈ శంఖధ్వనులు కౌరవుల హృదయాల్లో ఎలాంటి భయాన్ని కలిగించాయో మనము తెలుసుకోబోతున్నాం. ఈరోజు గీతా సందేశం మన జీవితంలో ఎప్పుడైతే ధర్మం కోసం నిలబడతామో అప్పుడు అదే మనకు ఆటోమేటిక్‌గా ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో గీతా అర్థాలను తెలుసుకుంటూ ఈ పవిత్రమైన గీతా ప్రయాణంలో నాతో మీరు ఉండాలి అంటే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ వచ్చే భాగంలో మరో అమూల్యమైన గీతా సందేశంతో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ.